ఎలా వస్తున్నాయి నీళ్ళు అనేది అడుగుతున్నారు. సర్వీస్ బాగానే ఉంది. ఎలా ఉందన్న భోజనాలు కానీ టిఫిన్స్ కానీ మీకు టైంకి అందిస్తున్నారా? బాగానే వస్తుంది. ఏం టిఫిన్ ఇచ్చారు ఇవాళ? ఉప్మా ఇచ్చారా? ఎలా ఉంది? బాగానే ఉంది. ఇది చింతనేని ప్రభాకర్ గారు పంపించారంట, అందరు చెప్పుకుంటున్నారు బాగుందని. మీకు ఎలా ఉంది? బాగానే ఉంది. ఇవాళ బాగుంది. గత 3 రోజుల నుంచి కూడా పులిహార ఇస్తున్నారు, పెద్ద బాక్స్ ఇస్తున్నారు, స్మాల్ బాక్స్ బాగుంది రండి. అందరికి లోపల ఉన్న ఏరియాలో కూడా అందుతుందా? వెళ్ళారండి, వ్యాన్లో పంపించారు కదా, బయటనట్టుంది. మంచినీళ్ళు కానీ పాలు కానీ అలాగే భోజనం ప్యాకెట్లు కానీ అన్నీ అందుతున్నాయి మీకు? ఇవాళ రాలేదండి, అసలు ఒక్కటి కూడా రాలా. ఈ రోజు వరకు పాలు రాలేదు. మిగతా అన్నీ వచ్చాయి. కొంచెం వాటర్ కూడా చూడండి, వాటర్ బాటిల్స్, ఎందుకంటే ఫుడ్ ఉండాలి, అక్కడ మంచి లాగైనా మన జనాభా మరి ఇప్పుడు కేసులు ఇస్తున్నారు కదా బాటిల్స్. ఆ కేసులు లోపల తీసుకెళ్ళి ఇస్తున్నారు. కేసులు ఇవ్వమాకండి, 1-2 బాటిల్స్ ఇవ్వాలండి. ఇవాళ అన్నీ ఇవ్వకూడదండి. అట్లా ఏం చేస్తుందండి, ఒక్క తాగుతారు అంతే, ఒక్క గట్టిగా చెప్పండి మీరు చెప్పండి. అంటే ఒక ఇంటి మీద ఒక అందరి మీద కలిపి ఒక 2 కేజీలు 1 కేజీ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. మొత్తం కింద ఉన్న వాళ్ళకి 1, 2, 3 ఇస్తే సరిపోతుంది. అది అలాగా మన కబేలగర మసీదు ఉంది కదండి, ఇప్పుడే ఇందాక చూసాం ముసలు వచ్చాయి, 3 ముసలు కాకటైల్స్ వచ్చాయి అక్కడ. వచ్చి చెప్తుంటే వస్తారులే, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పడతారులే అంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలో దిక్కు, ఎవరికి మాకు ఏం తోచట్లేదు. కబేల మసీద్ కదండి, కబేల ఏరియాలో ముసళ్ళు పాములు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నీళ్ళన్నీ ఇటు తగ్గుతున్నాయి కదండి, అటువైపు లోతు ఎక్కువ. అటు తగ్గాలంటే రేపు మధ్యాహ్నం కల్లా తగ్గుతాయి నీళ్లు. ఈ నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి కదండి, మెయిన్ అక్కడ వచ్చి ఆగిపోతున్నాయి నీళ్లు. ఏం లేదు, ప్రభుత్వం అటువైపు వచ్చి కొద్దిగా సహకరించమని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. నేను కొద్దిగా మీ ద్వారా అయినా చెప్పండి, ఫ్లడ్ చేయండి విషయాన్ని. అక్కడ 8 అడుగులు నీళ్లు ఉన్నాయి, ఇక్కడ 2 అడుగులు 3 అడుగులకే వాళ్ళ ఇళ్లలో వాటర్లు భోజనాలు వచ్చేస్తున్నాయి. కనీసం 8 అడుగులు ఇంట్లో ఉన్న వాళ్ళకి, మొత్తం పూర్తి ఇంట్లో మునిగిన వాళ్ళకి అటు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు, నీళ్ళైనా టాబ్లెట్లైనా ఇవ్వాలి కదా. ఇక్కడ వచ్చి ఇన్ఛార్జ్ అడుగుతుంటే ఏమండి స్టెప్ బై స్టెప్ పంపిస్తూ ఉంటారు. స్టెప్ బై స్టెప్ ఎప్పుడు? 1-2 అడుగులు నీళ్ళకి ముందు వాళ్ళకి కావాలా, 8 అడుగులు మునిగిన వాళ్ళకి ముందు కావాలా? ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదండి. నేను అది వచ్చేస్తే మేము అలసిపోతున్నామండి, మాకే లేవండి ఇక్కడ తినడానికి అంటున్నారు. ఇక్కడ చూస్తే 100 మంది 1000 మంది తింటున్నారు ఇక్కడ. ఇది రోడ్డు మీద ఉన్న నుంచి వాళ్ళు హాయిగా 8 అడుగులు నీళ్ళలో ములిసిన వాళ్ళు, ముసలోళ్ళు, పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళేమో ఇప్పుడు భోజనానికి నీళ్ళకి భయపడతలేదు. అవి ముసలోళ్ళు వచ్చేస్తామో ఇళ్లలో వెళ్ళిపోతాయని వాది భయపడుతున్నారు. అది అసలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదండి, ఒక్క మనిషి కూడా రావట్లేదు. వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళే కనపడుతున్నారు కానీ వాళ్ళు ఏది అసలు ఏరియా పార్టీ వాళ్ళు. జగన్ చంద్రబాబు గారు కూడా వచ్చాడు, అపోజిషన్ పార్టీ ఆయన ఏడి అసలు ఏడు అక్కడ అసలు అడ్రస్ లేడు మంచి. ఎక్కడ ఉన్నా కానీ ఏడి మంచి ఏడి అసలు లేడు. ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఏడి వీళ్ళంతా. మళ్ళీ ఎలక్షన్ వస్తే కనపడతారండి వీళ్ళంతా, ఏం మనుషులు. థ్యాంక్ యూ.